పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బిల్స్ రిలీజ్ అవ్వలేదు, ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోయింది. లేదంటే మీ అమౌంట్ ఎప్పుడో ఇచ్చేవాడిని. ప్లీజ్ అండర్స్టాండ్. సరే. థ్యాంక్ యూ. సార్ మీకు పోస్ట్ వచ్చింది సార్. ఓకే సార్. బ్యాంక్ వాళ్ళు పంపించారు. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే. మాట్లాడాలని పిలిచి అలానే చూస్తూ ఉండిపోయావేంటి? నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? నీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అదే చెప్పు. ఆ, నాకు అర్థం కాలేదు. మనం లాస్ట్ టైం కలిసి కాఫీ తాగినప్పుడు చెప్పావుగా, నో చెప్పడానికి కారణాలు కనిపించట్లేదని. అలా అని ఎస్ చెప్పడానికి అంత ఎక్సైట్మెంట్ లేదని. ఆ, ఆ, ఆ విషయంపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? టు బి ఫ్రాంక్, నాకు ఆలోచించడానికి అసలు టైమే ఉండట్లేదు ప్రణయ్. ఆఫీస్ వర్క్, టెన్షన్స్ వీటితోనే సరిపోతుంది. అదేంటి సంయుక్త అలా అంటావు? నీ లైఫ్ గురించి, లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించే ఖాళీ లేదా? నిజం చెప్పాలంటే నాకు ఎస్ చెప్పాలనే ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ లేదు. సరే, నువ్వు ఎక్సైట్ అవ్వాలంటే నేనేం చేయాలి? నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఫీలింగ్స్ న్యాచురల్గా రావాలి ప్రణయ్. నేను చెప్పింది చేయడం వల్ల కాదు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు, నేనే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తానంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. నాకు వర్క్ ఉంది, బాయ్. సంయుక్త, నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. హలో మేనేజర్. హలో సార్, మీరు చెప్పినట్టే ఆ భరద్వాజ్ కంపెనీకి మరి అతని కుటుంబ సభ్యులకి నోటీసులు పంపించాను. ఇమ్మీడియట్గా కట్టాల్సిన బాకీ కట్టకపోతే ఆక్షన్ వెంటనే స్టార్ట్ చేస్తామని లీగల్ నోటీసులు కూడా పంపించాను. వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. సార్ అది చెప్పు. అదే సార్, కొంచెం నా గురించి నాన్నగారికి గుర్తు చేస్తారేమో అని. నీ పని బాగుంది. ఇలా పని చేసావు, అలా పని చెప్తున్నావు. సరే, నేను డాడీతో మాట్లాడి నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంట పెట్టాను, పెట్రోల్ పోస్తే అదే తగలబడిపోతుంది. రాహుల్ బాబు ఫోన్ చేసిండంటే ఆపోజిషన్ లీడర్ పోయింటాడు, లేదా ఎవరి కొంప కొల్లేరై ఉంటుంది. అంతేనా? తులసివనంలో పిచ్చి మొక్కలా పవిత్రమైన జర్నలిజంలో నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా నాలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? విషయం చెప్పండి, కవర్ పంపించండి, మా రిజల్ట్ చూడండి. భరద్వాజ్ తెలుసు కదా? తెలుసు బాబు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్ అని గవర్నమెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాడు. డబ్బులు ఎగ్గొట్టారని బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు.
ఇప్పుడు ఇలాంటి విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే అందరూ నీలాగా గ్రేట్ అనుకుంటారు. కానీ గ్రేట్ కాదు, ఫ్రాడ్ అని అందరికీ తెలియాలి. వాళ్ళ పరువు రోడ్డున పడి ఎక్కడ దాక్కోలో తెలియక పరుగులు పెట్టాలి. ఎకపడి పారిపోయేలా చెయ్యాలి. అలాగే బాబు, అతని పరువు మర్యాదలు రోడ్డు మీద నిలబెట్టాలి. మనలాంటి మంచోళ్ళందరూ ఏకమై ఉండాలన్నమాట. సరే, నా వరకు ప్రయత్నం నేను చేస్తాను. ఎంతవరకు వాళ్ళని నాశనం చేయగలనో అంతవరకు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి బాబు. అలా ఇలా కాదు, వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా వాళ్ళ క్యారెక్టర్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత చేయాలి. నేను చూసుకుంటానుగా, గంటలో రిజల్ట్ చూస్తారుగా. ఆ, ఒక్క చెంపదెబ్బ ఖరీదు మీ అందరి జీవితాలు. అనుభవించండి. భరద్వాజ్ గారు, నాకు రావాల్సిన 5 crores ఎప్పుడు ఇస్తారు? మీ డ్యూ డేట్ దాటి చాలా కాలమైంది. ఇంతవరకు పే చేయలేదు. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. ఏంటిది? బ్యాంక్ నోటీస్ ఏంటి?